హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఫ్యామిలీతో టెంపుల్స్కి వెళ్తున్నాను. ఏమేమి టెంపుల్స్కి వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు వచ్చి చూడండి. నర్సాపేట ఇది ఇస్కాన్ టెంపుల్ అండి. ఫస్ట్ టైం నేను రాధాకృష్ణుడి టెంపుల్కి రావడం. ఇక్కడ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. మేము ఇక్కడ రాధాకృష్ణుని చూసి కాళీమాత అమ్మవారి దగ్గరికి వచ్చాము. ఇక్కడ మా అమ్మ వాళ్ళు చీర, స్వీట్స్, పువ్వులు, పసుపు, కుంకుమ ఇస్తున్నాడు. వీడియో తీయడానికి కుదరలేదు. మేము అక్కడి నుంచి గ్రాండ్ సిటీ స్టార్ హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి దైదాకి ప్లాన్ చేసాము. మేము దైదాకి వచ్చేసరికి 1 అయింది. అప్పుడు గుడి మూసే టైము. సో మాకు తెలిసిన వాళ్ళు పూజారికి కాల్ చేసి చెప్తే పూజారి మా కోసం మేము వచ్చే వరకు ఉన్నారు. దైదా వచ్చి గృహ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అమరలింగేశ్వరుడు ఉత్తర వాహనానగా ప్రవేశించే కృష్ణా నది ఒడ్డున ప్రకృతి సిద్ధమైన గృహలో కొలువై ఉన్నాడు. ఈ కొండ గృహల్లో ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు స్వయంభూగా శివలింగం రూపంలో వెలిసి భక్తులు నీరాజనాలు అందుకుంటున్నాడు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తడి బట్టలతో గృహలో 900 మీటర్లు నడిచి ఈ పుణ్యస్థలంలో భక్తులు అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఎవరికైనా ఈ గృహ గురించి తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. అక్కడి నుంచి లోపలికి వచ్చి స్వామివారిని చూసి పక్కనే గృహలో నీలంపాటి అమ్మవారు ఉంటే అమ్మవారిని దర్శించుకొని గృహలో నుంచి బయటకు వచ్చి కృష్ణానది వైపు వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుతూ నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అక్కడ ఇంకా లంచ్ చేసేసి మేము బయలుదేరిపోయాము. అడిగొప్పల స్టార్ట్ అయ్యాము. అడిగొప్పల అమ్మవారి దగ్గరికి వచ్చేసి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారిని బాగా అలంకరించాడు. కూరగాయలతో ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా అలంకరిస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ ఫ్రెండ్స్. బాయ్.